ధర్మ సూక్ష్మాలు కావచ్చు, ఉమ్, నైతిక విలువలు కావచ్చు, అంటే బ్రతుకులోని నాటకీయత ఎంత నాటకీయత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మహాభారతం చదివితే మనకు అర్థమవుతాయి. నిజమే సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు టీవీ పెట్టాలన్నా, ఏ డిజిటల్ ఛానల్ ఓపెన్ చేయాలన్నా అన్ని ఇక్కడ అంత ఘోరం జరిగింది, అక్కడ ఇంత ఘోరం జరిగింది. అసలు నిజంగా మహాభారతాన్నో ఈ యక్ష ప్రశ్నల్లో ఉన్న అర్థాన్ని, సూక్ష్మార్థాన్ని మనం పట్టుకోగలిగితే ఇవేం జరగవేమో. ఇది ఇంత అండి, ఇది ఇంత ఇంత 18 పర్వాల్లో ఇంత ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, మన జీవితానికి ఉపయోగపడేవి, మన ఎదుగుదలకు సహకరించేవి, మనల్ని ముందుకు నడిపించేవి, మనకు స్నేహితుల్లా మనకు సహకరించేవి ఎన్నో ఉన్నాయి మన గ్రంథాల్లో, మన పురాణాల్లో. కాబట్టి అవి తెలుసుకొని నేర్చుకొని మనం ఉంటే గనక మనకు కష్టాల్లో, మన విపత్కర పరిస్థితుల్లో, మనకు ప్రతికూల పరిస్థితుల్లో మనకు అవే సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాయి. నిజంగా మనసు బాగోలేనప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఒక పుస్తకం తీసి చదువుతాను. ఉమ్, దాంట్లో ఏదో పరిష్కారం నాకు దొరుకుతుంది. కనబడుతుంది. ఒక వాక్యము, ఒక పదము, ఒక పదబంధము నాకు దారి చూపిస్తుంది.